నడిపిందంటే ఒక గురువు ఒక శిష్యురాలకి మమ్మల్ని ఎలా నడిపించాలో, దేవుని మార్గంలో ఎలా నడిపించాలో మమ్మల్ని నడిపించినారు. బైబిల్ క్లాస్లో ఎలాగ మేము ఏమీ లేదు, ఎలాగా మేము అసలు ప్రాక్టీస్ అవ్వాలో అనుదినం వారం మేము చర్చికి వెళ్ళొచ్చు. కానీ అనుదినము బైబిల్ చదవము, రీడింగ్ చేయలేము. మేము అన్నీ బైబిల్ క్లాస్లో వచ్చి నేర్చుకున్నాము, ఆరాధించడం నేర్చుకున్నాము, ప్రేయర్ వాకింగ్ ఎలా చదవాలని నేర్చుకున్నాము. ఇప్పుడు మేము అనుదినము ప్రేయర్లోనే ఉంటూ అన్నీ నేర్చుకున్నాము ఈ బైబిల్ క్లాస్లో వచ్చి. సిస్టర్కి ఆరోగ్యం బాగోపోయినా, మాకు ఆరోగ్యం బాగోపోయిన మేము ఒకరోజైనా ఆబ్సెంట్ అయిపోతాం. సిస్టర్కి ఆరోగ్యం బాగోపోయినా కానీ లేచి ఆ టైంకి బైబిల్ క్లాస్లో మాకు రీడింగ్ చేస్తారు, మాకు నేర్పిస్తారు. అన్నీ దేవుడి చిత్తముగా మమ్మల్ని నేను నా హృదయంలో నేను అనుకుంటాను. ఒకరోజు నేను అనుకున్న చర్చికి వెళ్ళేటప్పుడు నేను ఒక టీచర్ ఉంటే బాగుండేది, చదివి ఉంటే పై చదివి ఉంటే నేను ఒక టీచర్ అవ్వాలని నేను అనుకుంటూ చర్చి ముగించుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు అనుకుని బాధపడుకుంటూ వెళ్ళేదాన్ని. నాకు చదువు లేదు, నేను 10th వరకే చదివినాను, నాకు ఇంకా పై చదివింటే బాగుండు అనిపించేది. ఒకరోజు సిస్టర్ చూద్దామని వెళ్ళాను. సిస్టర్ గారు, నువ్వు బైబిల్ స్కూల్ అని చెప్పలేదు, ప్రేయర్ మీటింగ్ అటెండ్ అవుతావా అనేసి నాకు తెలియజేస్తారంటే నేనే లింక్ వేసిస్తాను, నువ్వు చేరు. యేసు ప్రభు జమీమా సిస్టర్ హృదయంలో, నా హృదయంలో మాట తలంపులన్నీ ఆమె హృదయంలో పలికినారు. నువ్వు టీచర్ కాదు, స్టూడెంట్గా నాకు ఈ భూమిపై ఉన్నంత వరకు మనం ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏమైనా ఉండొచ్చు, ఎన్ని డిగ్రీలు, ఎన్ని సర్టిఫికెట్ అన్ని తీసుకోవచ్చు, డాక్టర్ చదివచ్చు, లాయర్ చదివి ఉండొచ్చు, కానీ బైబిల్ చదివినారా అని ఒక మాట దేవుడు అడిగినప్పుడు మనం సమాధానకరంగా ఈ రోజు నిలబడి ఉన్నామంటే జమీమా సిస్టర్ వల్ల మనం ఇక్కడ నిలబడి ఉన్నాము. ఆమె దేవుడికి నామన స్తోత్రం. అవన్నీ ఈ భూమి ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు భూమికి పరిమితమే. పరలోక రాజ్యం పోవాలంటే ఖచ్చితంగా మనం బైబిల్ రీడింగ్ చేసి ఉండాలా, ఆయన సాక్షికరంగా జీవితం జీవించి ఉండాలి. మనము ఇవన్నీ కృపలన్నీ మేము ఈ బైబిల్ క్లాస్ వచ్చినాక మేము నేర్చుకున్నాము, జమీమా సిస్టర్ నేర్చుకున్నాము. దేవుని కృప నమ్మకం అందరికీ